హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ టు గోల్డెన్ నెస్ట్ బిల్డర్స్. మన నంద్యాల చెక్ పోస్ట్కి అతి చేరువలో ఒక బ్యూటిఫుల్ విల్లా ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి 4.5 సెంట్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇండివిజువల్గా లిఫ్ట్ ఉండి మరియు ఒక ప్రొజెక్టర్ రూము, ఒక మంచి డ్రీమ్ హౌస్ లాగా దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. ఓనరు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. తన టేస్ట్కి అనుగుణంగా క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కాలనీలో ఇక్కడంతా కూడా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది వచ్చేసి సెక్యూరిటీ సర్వీసెస్ కానీ అన్నీ కూడా నామినల్గా మంచిగా ఉంటాయి. ఎవరైనా అనదర్ పర్సన్ వెంచర్లోకి లోపలికి ఎంట్రీ కావాలన్నా కూడా ఛాన్స్ ఉండదు, అంత సెక్యూర్గా ఉంటుంది. ఇది వచ్చేసి 3 ఫ్లోర్స్ విల్లా అండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మీరు చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద హాలు అండ్ ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈవెన్ ఈ డోర్స్కే విపరీతమైన మంచి కాస్ట్లీగా ఓనర్ గారు ప్లాన్ తీసుకోవడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా మంచి కొంచెం స్పేషియస్గా వదిలిపెట్టేసి ఈవెన్ మనం ఏవైనా క్లాత్ వాషింగ్కి అలా కావాలనుకున్నా కూడా బ్యాక్ సైడ్ స్పేస్ ఉండేలాగా దీన్ని ఇండివిజువల్గా సంపు అదంతా కూడా సెటప్ ఉంటుందండి. ఇక్కడ దానికి తోడు వాటర్ ఫెసిలిటీ కూడా కార్పొరేషన్ వాటర్ ఉంటాయి, దానికి తోడు బోర్ వాటర్ కూడా ఉంటుంది. 2 రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ దానికి తోడు మీకు దీనిపైన ఒక మంచి అడ్వాంటేజ్ ఉందండి, సోలార్ అది పెట్టి ఉన్నారు. వీడియో చివరి దాకా చూడండి, సోలార్ యొక్క అది కూడా మీకు చూపిస్తాను పూర్తి పైకి వెళ్ళిన తర్వాత. అండ్ ఈ సోలార్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ బిల్ మనకు పడకుండా, ఈవెన్ ఇంకా ఈ ఛార్జెస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మనకి ఇచ్చేలాగా ఆ రకంగా దీంట్లో అంటే ఓనర్ గారు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం అయితే ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే మనకు పెయిడ్ చేయవలసి ఉంది, అంత ఎక్స్ట్రాగా మనం పవర్ వాళ్ళకు ఇచ్చి ఉన్నాము అని అన్నాడు మొత్తానికైతే. అండ్ చాలా బాగా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నాడండి. అండ్ హైడ్రాలిక్ లిఫ్ట్, కేవలం లిఫ్ట్కే సుమారుగా 15 lakhs వరకు ఖర్చు చేసి ఉన్నారు. అండ్ లోపల ప్రొజెక్టర్ రూమ్ ఒకటి ఉంది, హోమ్ థియేటర్ సెటప్, 2 పెద్ద సోఫాస్ ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది ఫ్యామిలీ మొత్తం చూడడానికి అనుగుణంగా. అండ్ దానికోసం కూడా సుమారుగా ఒక 13 lakhs ఎక్స్పెండిచర్ అయ్యింది అని చెప్పినారు. అండ్ బయటంతా వుడ్ వర్క్ కూడా ఈవెన్ ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా నీట్గా వుడ్ వర్క్ అంతా చేయించుకున్నారు. లోపల కబోర్డ్స్ కావచ్చు, సుమారుగా కబోర్డ్స్కే మీరు ఒక 20 లక్షల పైన వేసుకోవచ్చు అండి. దాంతో ఎలివేషన్ ప్యాటర్న్ కూడా ఒక 25 to 30 lakhs వరకు మంచి క్యాలిక్యులేషన్లో ఉంటుంది. ఓవరాల్గా అయితే విల్లా చాలా బాగుంటుందండి. అండ్ కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఒక పోర్షన్ ఉంటుంది, పైన 2 డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ప్రతి బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఎలివేషన్ చాలా గ్రాండ్గా డిజైన్ చేసి ఉన్నారండి మొత్తం అంతా కూడా. ఈవెన్ పైన ఒక సింగిల్ రూమ్ ఒకటి ఉంటుంది. సేమ్ అన్నీ కూడా బెడ్రూమ్ ప్లాన్స్ మంచి స్పేషియస్గానే ఉన్నాయి. ఈవెన్ ఒక పెద్ద 6x6 సైజ్ బెడ్ వేసుకున్నా కూడా తిరగడానికి అనుగుణంగా ఓనర్ దీన్ని డిజైన్ చేయించుకున్నారు. ఆయన తన డ్రీమ్ హౌస్ ఎట్లా ఉండాలో ఆ రకంగా డిజైన్ చేసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి కస్టమర్ కూడా నచ్చుతుంది. ఒకటి ల్యాండ్ పరంగా చూసుకుంటే అన్ని చోట్ల కూడా 30-40, 30-50 ఇట్లా చిన్న చిన్న మెజర్మెంట్స్ ఉంటాయి. ఇది కొంచెం బెస్ట్ మెజర్మెంట్, 4.5 సెంట్లలో మీకు హౌస్ నిర్మాణం అయి ఉంటుంది. అండ్ దానికి తోడు ఈ కన్స్ట్రక్షన్ బర్డెన్స్ ఇవన్నీ పడలేరు చాలామంది. వర్కర్స్ టయానికి రారు. ఈవెన్ ఫర్నిచర్ వర్క్ కావచ్చు, ప్లంబింగ్ వర్క్ కావచ్చు, ప్రతిదీ కూడా మనం ఆ టార్చర్ ఫేస్ చేయలేము అనుకునే వాళ్ళకు ఇట్లా రెడీ టు మూవ్ అంటే రీసెంట్గానే కన్స్ట్రక్షన్ జరిగిన హౌస్ ఇది. జస్ట్ ఒక 1 year అయింది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి. సో విల్లా యొక్క కాస్ట్ వచ్చేసి 2,30,00,000 రూపాయలు ఈ విల్లా కాస్ట్ చెప్పి ఉన్నారండి. ప్రైస్ ఏదైనా నెగోషియేషన్ చేయాలంటే ఓనర్తో కూర్చొని రేట్ వివరాలన్నీ మాట్లాడుకోవచ్చు. పేమెంట్ షెడ్యూల్ని బట్టి తగ్గించుకుంటానని చెప్పినాడు అతను చెప్పిన ప్రైసు.
ల్యాండ్ వాల్యూ కూడా చాలా మంచి ల్యాండ్ వాల్యూ ఉంది. జస్ట్ నంద్యాల చెక్ పోస్ట్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అవుతుందండి. జస్ట్ దూరదర్శన్ ఆఫీసు దగ్గర ఈ యొక్క విల్లా సేల్కి ఉంది. మొత్తం అంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ వెంచరు, సెక్యూర్గా ఉంటుంది. అండ్ దానికి తోడు మంచి పీస్ఫుల్ కమ్యూనిటీ అండి. ఎక్కడ కూడా మీకు డిస్టర్బెన్సెస్ జరిగేదంతా ఉండదు. అంత క్లాసీ పీపుల్ ఉన్నారు. అండ్ సెంటర్లో ఒక పార్క్ ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ ఎమ్యూనిటీస్ కిందకి వస్తాయి. సో క్వాలిటీ పరంగా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. దాని యొక్క మెజర్మెంట్స్ వచ్చేసి 33x60 అలా అవుతుందండి. మెజర్మెంట్స్ అంటే 233 గజాలు, 225 గజాలు అంత మెజర్మెంట్ రావచ్చు. సో అండ్ విల్లా కాస్ట్ కూడా మీకు చెప్పి ఉన్నాను. ఇండివిజువల్ లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్ పూర్తి వీడియో చూడడానికి ట్రై చేయండి. అన్నీ కూడా మీకు విజిబుల్ అవుతాయి. కన్స్ట్రక్షన్ ఏమేమి చేసి ఉన్నారు, ఎట్లా ఉంది అనేది. అండ్ మీకు లాస్ట్లో కూడా పైన సోలార్ ప్యానెల్ అండ్ పైన ఒక సింగిల్ పెంట్ హౌస్ ఒకటి ఉందని చెప్పాను కదా, అది కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉంది అని చెప్పేసి. ఓకేనండి. ఈ విల్లాకు సంబంధించిన ఇంకేమైనా వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.